కోడిగుడ్ల పులుసు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా స్టైల్లో నేను చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ అనేవి ఇలా ఆయిల్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ 6 ఎగ్స్ ని కూడా ఫోర్క్ తో గానీ నైఫ్ తో గానీ ఆ 6 గుడ్లని కొంచెం కట్ చేసినట్లయితే ఇలా డీప్ ఫ్రై కి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మనం వేసే ఉప్పు పసుపు అన్ని కూడా చక్కగా బాగా పడతాయి, చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కూడా ఇలా చక్కగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి దోరగా, మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా. సో ఈ గోల్డెన్ కలర్ లో వచ్చిన ఎగ్స్ అన్ని కూడా ఒక సైడ్ కి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్ లో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇదే ఆయిల్ లో 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు, అందులోనే 5-6 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. సో ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి కూడా చాలా త్వరగా సో మనకి మగ్గిపోతాయి అన్నమాట. సో చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. సో ఇలా మనకి తెల్లగా ఉన్నట్లయితే అంత కర్రీ కూడా టేస్ట్ అయితే అనిపించదు అనమాట. ఇందులోనే 2 మీడియం సైజ్ కట్ చేసిన టమాటోస్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టి. టమాటా మగ్గే లోపల కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చిన్న బౌల్ లో అయితే వాటర్ తీసుకొని ఇలా గుజ్జు అయితే తీస్తున్నాను అనమాట. చింతపండు రసం యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కర్రీ అనేది పుల్లగా బాగుంటుంది అనమాట. సో గుడ్ల పులుసు అనేది సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది తిన్నప్పుడు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చాలా మంది టమాటా వేసి చింతపండు రసం అయితే వేయరు అనమాట. కొంతమంది ఏమో చింతపండు రసం పోసుకొని ఇక టమాటా ముక్కలు అయితే వేయరు అనమాట. సో ఇలా ఆపోజిట్ లో అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఇలా చేస్తూ ఉంటారు. సేమ్ నేను ఏ స్టైల్లో అయితే చేస్తున్నానో అదే స్టైల్లో చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ కర్రీ అనేది ఇలా చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్లో కూడా ట్రై చేస్తూ ఉండాలి. టమాటా కొంచెం సాఫ్ట్ అవ్వడానికి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ కి సరిపడా వేసుకుంటున్నాను. అలాగే స్పైసీనెస్ కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను అనమాట. కారం వేసిన తర్వాత బాగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటో అలాగే ఆనియన్స్ నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా ఇలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం టమాటా అనేది కొంచెం మగ్గించుకోవడానికి 1 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. అది కూడా చిన్న గ్లాస్. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి, ఒక 5 మినిట్స్ పాటు. సో ఇలా మనకి దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇక ఎగ్స్ వేసుకొని చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అంతా కూడా ఇప్పుడు ఎగ్స్ ని నైఫ్ తో కట్ చేసాం కదా. సో దాని వల్ల లోపల ఎగ్ లోపలికి ఈ ఫ్లేవర్ అంతా వెళ్ళి చక్కగా ఎగ్స్ కి చక్కగా పట్టి చక్కగా బాగుంటుంది. తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా తెలుస్తుంది అనమాట. ఇలా అన్ని ఎగ్స్ ని కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. సో ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రై చేసి వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా తెలుస్తుంది. అదే ఫ్రై చేసుకొని వాళ్ళైతే కొంచెం ఏదో రకంగా అనిపిస్తూ ఉంటుంది. తేడా ఏమనిపించదు. కొంచెం సేపు మూత పెట్టుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో సో కర్రీ అనేది ప్రిపేర్ అయిన తర్వాత ఇక మనం ఫైనల్ గా గార్నిషింగ్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్ గా టేస్టీగా గుడ్ల పులుసు అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో ఇక మనకి లాస్ట్ గా గార్నిషింగ్ కోసం అయితే కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక టేస్టీగా అయితే గుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంతకు మీరు ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారో గుడ్ల పులుసు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.